క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మనవారు అనే ఈ కార్యక్రమము ద్వారా దేవుని మహాజ్ఞాన సంగతులను తెలుసుకొనుటకు మీరందరూ సిద్ధపడి ఉన్నారని నేను తలంచుచు ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి పాఠ్యాంశమును మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత వారికి విధిరూపకమైనటువంటి ఆజ్ఞలను దేవుడు జారీ చేశాడు. ఇశ్రాయేలీయులు ఒక జనాంగము, కేవలము ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తి నుండి వచ్చినటువంటి ఒక జనాంగము. ఎంతోమంది ఇశ్రాయేలీయులు వారిని అందరినీ దేవుని మార్గంలో నడిపించడానికి దేవుడు వారికి ఆజ్ఞలనిచ్చాడు. ఆ ఆజ్ఞలను దేవుడు వ్రాయించి వారికి అందుబాటులో ఉంచాడు. తరతరాలుగా పుట్టుకొస్తున్నటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా వ్రాసి ఇవ్వబడినటువంటి దేవుని ఆజ్ఞలను చదివి గైకొనాలని దేవుని యొక్క ఉద్దేశ్యం. ఈ సంగతులన్నిటినీ మనము పాత నిబంధనలో చూస్తాం. పాత నిబంధన అని ఎందుకు పిలువబడిందంటే దేవుడు మరలా ఆ నిబంధనను కొట్టివేసి క్రొత్త నిబంధననిచ్చాడు. ఒకనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను దేవుడు కొట్టివేసి ఇప్పుడు క్రొత్త నిబంధననిచ్చాడు. క్రొత్త నిబంధన, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమును దేవుడు కొన్ని మాటలలో తెలియజేస్తున్నాడు. ప్రస్తుతము మనము క్రొత్త నిబంధన అమలులో ఉన్నటువంటి కాలంలోనే ఉన్నాం. పాత నిబంధన కాలంలో మనం లేము, క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం. అసలు క్రొత్త నిబంధన ఎందుకు ఇవ్వబడింది? క్రొత్త నిబంధన కాలంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము ఏ విధముగా పాటించాలి అనేటువంటి విషయాలను దేవుని మాటలలో మనం తెలుసుకోగలిగితే మనకెంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుత కాలంలో చాలామంది క్రొత్త నిబంధన కాలంలో ఉన్నవారమని గుర్తెరుగక, క్రొత్త నిబంధన ఎందుకు ఇవ్వబడిందో తెలుసుకొనక, దేవుని ఆజ్ఞలను పాటించక తమ బ్రతుకులను నిర్వీర్యం చేసుకుంటున్నారు. ఒకనాడు పాత నిబంధన కాలంలో కూడా ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను ప్రక్కన పెట్టారు, ఆయన మాటలను పట్టించుకోలేదు, వారు ఉగ్రతకు పాత్రులైపోయారు. నేటి కాలములో కూడా అనేక మంది నామకార్థులు దేవుని ఆజ్ఞలను పట్టించుకోకుండా తమ ఇష్టానుసారముగా వారు బ్రతుకుతున్నారు. ఇది కూడా వారి యొక్క శిక్షకు కారణమవుతుంది. ప్రియులారా, పాత నిబంధనను రద్దు చేస్తూ క్రొత్త నిబంధనను అనుగ్రహిస్తూ దేవుడు పలికినటువంటి మాటల సందర్భాన్ని మనం చూడగలిగితే ప్రస్తుతము క్రొత్త నిబంధన మనకు ఎంత ఆవశ్యకమైనదో, క్రొత్త నిబంధనను దేవుడు మనకు అనుగ్రహించుటలో ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యాలు ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ప్రవక్తల కాలములోనే దేవుడు ఈ విషయాలను వ్రాయించాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వాక్యం నుండి మనం చూడగలిగితే ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి పాత నిబంధనను రద్దు చేస్తూ, అసలు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో కూడా చెబుతూ, క్రొత్త నిబంధనను దేవుడు అనుగ్రహిస్తున్నానని అక్కడ పలుకుతూ, క్రొత్త నిబంధనను ఎందుకు ఇవ్వాల్సి వస్తుందో, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి విషయాలు ఏమిటో దేవుడు తెలియజేస్తున్నాడు.
ఈ సంగతులను ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రస్తుతం క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం. క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు మన కొరకే ఈ విషయాలను వ్రాయించాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ చక్కని సంగతులను ఇప్పుడు మనం చూద్దాం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఇక్కడ దేవుడు నిబంధనలను గూర్చి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఆ కాలం వస్తోంది అంటున్నాడు ఆయన. అంటే ఇంకా క్రొత్త నిబంధన అమలులోనికి రాకుండా ముందుగా దేవుడు క్రొత్త నిబంధనను ప్రవేశపెట్టబోచున్నప్పుడు పలికిస్తున్నటువంటి మాటలు ఇవి. మొట్టమొదట క్రొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీయులకు మరియు యూదులకు. ఎందుకంటే పాత నిబంధన వారికే అమలులో ఉంది. ఆ పాత నిబంధనను రద్దు చేసి క్రొత్త నిబంధనను దేవుడు ప్రవేశపెడుతున్నాడు. పాత నిబంధన ఎవరి దగ్గర ఉంది? పాత నిబంధన ఎవరిలో అమలులో ఉంది? ఇశ్రాయేలీయులలో, యూదులలో. కనుక మొట్టమొదట వారి చెంతకు వెళ్ళి వారి యొద్ద నుండి వారికి ఇవ్వబడినటువంటి పాత నిబంధనను దేవుడు రద్దు చేస్తున్నాడు. దానిని తీసేస్తున్నాడు ఆయన. ఆ స్థానంలో దేవుడు దేనిని అనుగ్రహిస్తున్నాడంటే క్రొత్త నిబంధనను. అందుకే ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు చూడండి. ఇదిగో, నేను రాబో దినములలో క్రొత్త నిబంధనను మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ నిబంధనకు మునుపటి నిబంధనకు ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని దేవుడు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాడు. మునుపు ఇచ్చిన నిబంధన వంటిదే అనుకోండి. అసలు క్రొత్త నిబంధన ఇవ్వవలసినటువంటి అవసరం ఏముందో చెప్పండి. క్రొత్త నిబంధన కూడా పాత నిబంధన వంటిదే అయినప్పుడు క్రొత్త నిబంధన ఇవ్వవలసినటువంటి అవసరం ఏముంది? మీ ఫోన్కి అప్పుడప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉంటారు కదా. స్మార్ట్ ఫోన్కి అప్పుడప్పుడు ఏమొస్తాయి? అప్డేట్స్ వస్తుంటాయి. సాఫ్ట్వేర్ అప్డేట్. అప్పటి వరకు మీరు వాడుతున్నటువంటి సాఫ్ట్వేర్కి వారు కొన్ని డెవలప్మెంట్స్ చేసి సెక్యూరిటీ పరంగా కావచ్చు, యూజర్ ఫ్రెండ్లీ విధంగా కావచ్చు, మీకు అనుకూలంగా ఉండటానికి, అలాగే ప్రైవసీ నిబంధనలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ నిబంధనలకు సంబంధించి కావచ్చు, వారు కొన్ని అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటుంటారు. అందుకే మీ స్మార్ట్ ఫోన్లో అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తుంటాయి. మీరు అప్పటి వరకు వాడుతున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్, దానికి వారు అప్డేట్ ఇస్తారు. అప్డేట్ అంటే మునుపు ఉండినటువంటి సాఫ్ట్వేర్లా అది ఉండదు. మునుపు ఉండినటువంటి ఆపరేటింగ్ సిస్టంలా అది ఉండదు. ఇప్పుడు మరింత మెరుగుపరచబడినటువంటి పనితీరుతో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ మీ చెంతకు వస్తుంది. అందుకే మీరు అప్డేట్ చేసుకుంటారు. అలాగే వివిధ రకాలైనటువంటి అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, ఐఓఎస్ అప్లికేషన్స్, వీటిని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఎస్యు టోటల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా మేము అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఎస్యు టోటల్ తెలుగు బైబిల్ గూగుల్ ప్లే స్టోర్లో మీకు లభ్యమవుతుంది కదా, మన తెలుగు బైబిల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. దానికి కూడా తరచుగా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. అంటే ఇంకా పనితీరును మెరుగుపరచడానికి, ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని తొలగించి మరింతగా చక్కగా మీ ముందుకు తీసుకుని రావడానికి. ఎస్యు టోటల్ సాంగ్స్ బుక్,
ఎస్యు టోటల్ పోస్ట్స్. ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్కు మేము ఎలాగైతే అప్డేట్స్ ఇస్తుంటామో అలాగే మీ ఫోన్లో మిగిలిన ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కూడా అప్డేట్స్ వస్తుంటాయి. అప్డేట్ అంటే అర్థం ఏంటి? మునుపు ఉండినటువంటి అప్లికేషన్కి మరింత మెరుగైనటువంటి పనితీరును చూపించటం. అలాగే దేవుడు మొదట ఇశ్రాయేలీయులకు యూదులకు పాత నిబంధనను ఇచ్చాడు, దానిని తీసేశాడు, కొంతకాలానికి దానిని రద్దు చేశాడు, క్రొత్త నిబంధనను వారికి అనుగ్రహించాడు. క్రొత్త నిబంధనను వారికి అనుగ్రహించాడు. అప్పుడు చెబుతున్నాడు ఆయన, ఏమంటున్నాడు ఆయన? మీరు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చినప్పుడు నేను మీకు నిబంధనను అనుగ్రహించాను, అది ఇప్పుడు పాతదైపోయింది. ఆ నిబంధన వంటి నిబంధన కాదు ఇప్పుడు నేను ఇచ్చే క్రొత్త నిబంధన. నేను మీకు పెనిమిటినైనను మీరు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి అంటున్నాడు దేవుడు. కేవలము మీకు మాత్రమే అనుగ్రహించినప్పుడు నిబంధనను, మీకు పెనిమిటిని, కానీ మీరు దానిని భంగము చేసుకొనిరి. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు యూదులు ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలను పాటించకుండా దేవునికి వారు ఎదురు తిరిగారు. అందువలన దేవుడు ఆ నిబంధనను రద్దు చేశాడు. వారు ఆ నిబంధనను భంగం చేసుకున్నారు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులు యూదులతో పాటు సర్వలోకమునకు కూడా, ఇప్పుడు మన వరకు ఎందుకు వచ్చింది క్రొత్త నిబంధన? సర్వలోకమునకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మొదట ఇశ్రాయేలీయులకు యూదులకు, ఎందుకంటే వారికి అప్పటికే ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనను రద్దు చేసి క్రొత్త నిబంధనను ఇచ్చి ఆ క్రొత్త నిబంధనను ఇప్పుడు ఇశ్రాయేలీయులకు యూదులకు మాత్రమే కాదు సర్వలోకమునకు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకప్పటి పాత నిబంధన అయితే కేవలం ఇశ్రాయేలీయులకు యూదులకు మాత్రమే. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నేను మీ పెనిమిటినైనను మీరు దానిని భంగము చేసుకొనిరి అన్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన సర్వలోకమునకు, మీతో పాటు మీతో ప్రారంభమై సర్వలోకమునకు అది అమలులో ఉంటుంది అన్నాడు దేవుడు. ఇప్పుడు క్రొత్త నిబంధన ఎటువంటిదో దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి 33వ వాక్యం నుండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33వ వాక్యం నుండి ఇప్పుడు చూడండి. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను, యెహోవా వాక్కు ఇదే. ఆ వ్యత్యాసాన్ని చెబుతున్నాడు చూడండి దేవుడు. పాత నిబంధన దేవుడు హృదయములో వ్రాయలేదు, మనస్సులో ఉంచలేదు. ఎలా ఇచ్చాడు? వారికి రాతి పలకల మీద ఇచ్చాడు. ఆ తర్వాత వారు గ్రంథాలలో దేవుని ఆజ్ఞలను వ్రాసి భద్రపరుచుకున్నారు. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులకు అంతగా అందుబాటులో ఉండేది కాదు. ఆ ధర్మశాస్త్రపు ప్రతి అంటే ఒక కాపీ ప్రధాన యాజకుల దగ్గర ఉండేది, రాజుల చెంత ఉండేది, సామాన్యుల చెంత ఉండేది కాదు. అందుకే వారు యెహోవా మందిరమునకు వెళ్ళి యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు చెబుతున్నప్పుడు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విధులను ఆజ్ఞలను వినేవారు. విశ్రాంతి దినం వచ్చిందనుకోండి, వారు దేవాలయమునకు వెళ్ళేవారు. దేవాలయములో వారు కూర్చున్నప్పుడు వారికి శాస్త్రులు, ప్రధాన యాజకులు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులను బోధించేవారు. అప్పుడు వారు వినేవారు. జనులందరూ అప్పుడు వినేవారు, ఇశ్రాయేలీయులు, యూదులు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇంటి దగ్గర వారికి ఒక ప్రతి లేదు, ఒక కాపీ లేదు చదువుకోవడానికి, ఎప్పుడు పడితే అప్పుడు చదువుకోవడానికి. మరిప్పుడు క్రొత్త నిబంధన, మీ అందరి చెంత క్రొత్త నిబంధన ఉంది. మీ అందరి చెంత దేవుడు ఈ మార్పును తీసుకొచ్చాడు. చూడండి ఏమంటున్నాడు తండ్రి అక్కడ? ఆయన మనసులోని మాటలను వ్రాయించాడు. చూడండి భవిష్యత్తులో ఆయన ఏం చేయబోతున్నాడో ముందుగానే తెలియజేశాడు. చూడండి అదే ఇప్పుడు అమలులో ఉంది. చూడండి రాబో దినములలో ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నేను క్రొత్త నిబంధన చేస్తాను. ఈ క్రొత్త నిబంధన ఎలా ఉంటుందంటే, వారి మనస్సులో నా ధర్మ విధి ఉంచుతాను. అంటే చాలా చేరువైపోవాలి, చెంతకు వెళ్ళిపోవాలి.
ఏదో ఒక విశ్రాంతి దినమున, ఏదో ఒక పండుగ దినమున మీరు దేవాలయమునకు వెళితే ఆ దేవాలయములో ఉన్నటువంటి శాస్త్రులు, ప్రధాన యాజకులు మీకు ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని చెప్పినట్టుగా క్రొత్త నిబంధనలో ఉన్న వాటిని కూడా చెబితే ఆలకించడం కాదు. ఇప్పుడు మీకు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంగతులను చాలా దగ్గర చేస్తానంటున్నాడు దేవుడు. ఇది ఆయన సంకల్పం, ఇది మహోన్నతుని సంకల్పం. మీ మనస్సును నా ధర్మ విధి ఉంచెదను, మీ హృదయముల మీద రాస్తాను ఈసారి అన్నాడు ఆయన. రాతి పలకల మీద కాదు, గ్రంథాలలో కాదు, మీ హృదయం మీద రాసేస్తానన్నాడు ఆయన. మీ హృదయం మీద రాసేస్తానన్నాడు ఆయన. నిజంగా చాలా ఆశ్చర్యం అండి. మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథమును చెంత కలిగి ఉండటం, పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని మాటలను మన కల్లారా మనం చూస్తూ చదవటం, వాటిని మనకు మనమే అర్థం చేసుకోవటం, దేవుని సహాయాన్ని పొంది దేవుని జ్ఞానమును మనము గ్రహించటం, ఇదంతా కూడా ఎంత ఆశీర్వాదమో మీకు తెలుసా? అసలు ఈ ఆశీర్వాదాన్ని మీరు పొందగలుగుతున్నారా? ఎంత చులకనగా చూస్తున్నారండి, ఎంత చులకనగా చూస్తున్నారండి. ఈరోజు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి అనేక మంది దేవుని యొక్క గ్రంథాన్ని, దేవుని జ్ఞానాన్ని చేరువ చేసినందుకు చులకనైపోయిందా? అదే అందనంత దూరంలో ఉంటే, అది గొప్పగా ఉన్నా, మీ దృష్టికి గొప్పగా ఉన్నా, దేశంలో లేక ప్రపంచంలో ఒకరిద్దరి దగ్గర దేవుడు ఈ గ్రంథాన్ని నుంచి అక్కడికి వెళ్ళి మీరు వినండి, నేర్చుకోండి, తెలుసుకోండి అని దేవుడు చెబితే అప్పుడు మీకు బాగున్నా? ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళాలని దేవుడు సంకల్పించాడు గనక ఈరోజు ధనికులు లేదు, పేదలు లేదు, ఏ వర్గము తారతమ్యం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, చిన్న పెద్ద తేడా లేదు, ఎటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా దేవుని గ్రంథమును చదవటానికి, అర్థం చేసుకోవటానికి, గ్రహించటానికి దేవుడు అనుకూలతను ఏర్పరిచాడు. దేవుడు పుస్తకాలలోనో లేక రాతి పలకల మీదనో ఉండిపోవటానికి కాదు, నా మాటలు మీ హృదయాలలో ఉండాలని ఆకాంక్షించాడు. క్రొత్త నిబంధన అంటే వెంటనే జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే, దేవుడు ఆయన ఆజ్ఞలను మా హృదయములలో వ్రాయాలనుకున్నాడు, హృదయంలో ఉంచాలనుకున్నాడు, మనసులో ఉంచాలనుకున్నాడు. ఈ విషయం గుర్తుకు రావాలి. ఒకనాడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్టుగా కాదు, ఇది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం. దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలీయులకు, యూదులకు, సమస్త జనులకు, సర్వలోకములో ఉన్న మనుషులకు అందరికీ క్రొత్త నిబంధనను అనుగ్రహించాడు. ప్రతి ఒక్కరూ ఈరోజు చక్కగా చదవగలుగుతున్నారు అంటే దేవుడు మనకు చేరువ చేశాడు. ఆయన సంకల్పం ఏంటంటే, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, దేవుడు ఆయన ఆజ్ఞలను మన మనస్సులో ఉంచుతున్నాడు, మన హృదయం మీద వాటిని వ్రాస్తున్నాడు. ఇంకా క్రింది మాటలను మీరు చూడండి. ఇంకా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యేకతలను దేవుడు తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వాక్యాన్ని కూడా ఇప్పుడు మీరు చూడండి. 34వ వాక్యాన్ని, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా వాక్కు. ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు చూడండి దేవుడు, ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు చూడండి. పాత నిబంధన కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవి, క్రొత్త నిబంధన కాలంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నేను మీకు చాలా చేరువవ్వాలనుకుంటున్నాను, మీ పాపములను తుడిచివేయాలనుకుంటున్నాను, నా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీ పాపములన్నిటినీ క్షమించాలనుకుంటున్నాను, వాటిని మరిచిపోవాలనుకుంటున్నాను, నీకు ఎన్నడూ జ్ఞాపకమునకు రాకుండా వాటన్నిటిని తుడిచివేయాలనుకుంటున్నాను. ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకు క్రొత్త నిబంధన ద్వారా అనుగ్రహించాడండి. ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటున్నారా? అసలు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యతలు మీకు తెలుసా? తెలిస్తే మీరు క్రొత్త నిబంధనలు ఎంత చక్కగా నేర్చుకుంటారు. క్రొత్త నిబంధన కాలములో దేవుని జ్ఞానమును పొందిన వారి దేవుని కొరకు ఎంత గొప్పగా బ్రతుకుతారు చెప్పండి. అర్థం కాక మీరు దేవునికి దూరంగా ఉంటున్నారు, అర్థం కాక. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి,
నేను మీకు దేవుడను, మీరు నాకు ప్రజలు. మీ పాపములను ఇక జ్ఞాపకము చేసుకోను, మీ మనస్సులో ఉంచుతాను. నా ధర్మ విధులను మీ మనస్సులో ఉంచుతాను, మీ హృదయముల మీద వాటిని వ్రాస్తాను. ఇక ఎవ్వరూ కూడా ఇదిగో యెహోవాను గూర్చి బోధనందుము, దేవుని జ్ఞానమును తెలుసుకొనుము, అక్కడికి రమ్ము ఇక్కడికి రమ్ముని చెప్పకుండా ప్రతి ఒక్కరి చెంత దేవుని జ్ఞానము ఉండేలా నేను అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు దేవుడు. పాత నిబంధన కాలంలో అయితే దేవుని జ్ఞానమును వినాలన్నా, నేర్చుకోవాలన్నా ఒకరు మరొకరికి చెప్పాలి. వారు వీరిని తీసుకుని వెళ్ళాలి. సమాజ మందిరములకు, దేవాలయములకు వారు వెళ్ళి నేర్చుకునవలసినటువంటి పరిస్థితి. వారి ఇంటి దగ్గర కూర్చొని వినటానికి, నేర్చుకోవటానికి అవకాశాలు లేవు. ఇప్పుడైతే అలా ఉండదంటున్నాడు దేవుడు. క్రొత్త నిబంధన కాలంలో అయితే అలా ఉండదు. ఎందుకంటే మీకు నేను చేరువ చేశాను, మీకు నేను దగ్గర చేశాను. అల్పులేమి ఘనులేమి. నాటి కాలంలో అయితే ఘనులకు మాత్రమే దేవుని ధర్మశాస్త్రము అందుబాటులో ఉంది, మరి అల్పులకు అందుబాటులో లేదు. కానీ ఇప్పుడు పరిస్థితిని దేవుడు ఎంత చక్కదిద్దాడు చూడండి. అల్పులేమి ఘనులేమి ప్రతి ఒక్కరు కూడా, సామాన్యులు ప్రతి ఒక్కరూ కూడా దేవుని జ్ఞానమును చక్కగా నేర్చుకోవటానికి క్రొత్త నిబంధన కాలంలో అవకాశాలు ఏర్పడ్డాయి. ప్రియులారా, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసాలు ఇవే. మరి ఈ క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనమంతా క్రొత్త నిబంధనలో దేవుడు అనుగ్రహించిన ఈ క్రొత్త ఆజ్ఞలను, క్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతనమైనటువంటి ఆజ్ఞలను ఎంతగా పట్టించుకుంటున్నాం చెప్పండి. దేవుడు తన వంతుగా చేయవలసినదంతా చేశాడు. మన కొరకు తన వంతుగా ఆయన చేయవలసినదంతా చేశాడు. ఇప్పుడు మన వంతు బాధ్యత ఆగిపోయింది, నిలిచిపోయింది. దానిని మనం కొనసాగించాలి. దేవుడు మన పట్ల ఎంత ప్రేమను చూపించినందుకు ఇదిగో ఈ క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనము క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారమై దేవుని ఆజ్ఞలను పాటిస్తూ అనేకులకు దేవుని వాక్యమును తెలియజేస్తూ సర్వలోకములో ఉన్నటువంటి మనుషులకు ఈ రహస్యాలను వెదజల్లుతూ అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్టుగా రక్షించగలుగుటకు మన వంతు పాత్రను మనము పోషించాలి. ప్రతి ఒక్కరి చెంతకు దేవుడు పరిశుద్ధ గ్రంథమును, పరిశుద్ధ జ్ఞానమును తీసుకుని వచ్చాడు కనుక దానిని పొందవలసినటువంటి బాధ్యత అయితే ప్రతి ఒక్కరి మీద ఉంది. కనుక ఈ రహస్యములను గ్రహించిన వారై దేవుని జ్ఞానమును ఇక మీరు ఆలస్యం చేయకుండా వెంటనే పొందుతారని, దేవుని మార్గంలో నడుచుకుంటారని, పాప పంకిలమైనటువంటి మలినమైనటువంటి జీవితమును విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గంలో నడుచుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సంగతులను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన విలువలు కలిగిన ఈ పాఠ్యాంశముల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. క్రొత్త నిబంధన కాలములో మా మనస్సులో మీ ధర్మ విధులను ఉంచుటకు, మా హృదయముల మీద మీ ధర్మ విధులను వ్రాయుటకు మీరు సంకల్పించారు. ఈ చక్కని అవకాశమును మేము అందిపుచ్చుకొని మీ కొరకు జీవిస్తూ మీ ప్రజలుగా మేము బ్రతుకుతూ క్రీస్తు యేసు ప్రభువు మార్గంలో ముందుకు కొనసాగుటకు మాకు సహాయమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.
ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.